అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలు అంటే కార్పొరేషన్లలో మొన్న 11వ తేదీ పోలింగ్ జరిగింది. సో ఈరోజు ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ అంటే మధ్యాహ్నం 1:20 ఉన్న రిజల్ట్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోందండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, బాత్పూరు, ధర్మపురి, భేంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆందోలు, జోగిపేట, సదాశివపేట, హుజురాబాద్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్పూర్ అండ్ మధిర ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ కేవలం 7 స్థానాల్లోనే గెలిచింది. ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, గడ్డిపోతారం, ఇంద్రేశం, అయ్యజ, తొర్రూరు ఈ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది. ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీని మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఇంకా దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కే సముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, కేతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్ ఈ ప్రాంతాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత అయితే రాలేదు. దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీకి సగం వచ్చాయి, బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలకు కలిపి సగం వచ్చాయి, అంటే హంగ్ అనమాట. అలా ఆల్మోస్ట్ అన్ని చోట్ల అలాగే జరిగింది. అలాగే నల్గొండ జిల్లాలో చూసుకుంటే మొత్తం అన్నీ కాంగ్రెస్ పార్టీకే స్వీప్ చేసింది. చండూరులో మొత్తం 10 వార్డులు ఉంటే కాంగ్రెస్కి 6 వచ్చాయి, బీఆర్ఎస్కి 3 వచ్చాయి. చిట్యాల్లో కాంగ్రెస్కి 9, బీఆర్ఎస్కి 2, దేవరకొండలో కాంగ్రెస్కి 10, బీఆర్ఎస్కి 7 అండ్ హాలియాలో కాంగ్రెస్కి 11, బీఆర్ఎస్కి 1, మిర్యాలగూడలో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, నందికొండలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 అట్లా అంటే కొన్ని చోట్ల ఓవరాల్గా కంప్లీట్గా స్వీప్ చేసిందనమాట కాంగ్రెస్ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో చూసుకుంటే 3 మున్సిపాలిటీలు ఉంటే 3 కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక వేములవాడలో మొత్తం 28 వార్డులు ఉంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాంగ్రెస్కి 13, బీఆర్ఎస్కి 5, బీజేపీకి 8 వచ్చాయి. అలాగే జనగామలో చూసుకుంటే బీఆర్ఎస్కి 13, కాంగ్రెస్కి 12 వచ్చాయన్నమాట. ఇలా ఎక్కడికక్కడ మారుతూ ఉన్నాయి. అండ్ నేరేడుచర్లలో 1 వార్డు జనసేన పార్టీ గెలుచుకుంది. అండ్ మధిరాలో 1 వార్డు తెలుగుదేశం పార్టీ గెలుచుకుందనమాట. అదొకటి చూడొచ్చు మనం. అలాగే ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు నిమిషానికి మారుతున్నాయి. సో ఓవరాల్గా ఒక అంచనా ఏంటంటే మొత్తం మీద 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 75 ఈజీగా గెలిచేలా కనిపిస్తోంది. సో ఇప్పటికి మనకు ఉన్న లెక్క ప్రకారమే 20 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 7 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇంకా ఫలితాలు వచ్చే కొద్దీ నాకు తెలిసి ఇంకో గంటలో అంటే ఈ వీడియో మీకు రిలీజ్ అయ్యే సమయానికే తుది ఫలితాలు వచ్చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఒక 75 అటు ఇట్లో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ హవా సాధారణంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ నామమాత్రపు పోటీ మాత్రమే చూపించిందనమాట. ఒకసారి కార్పొరేషన్స్లో ఎలా ఉందో చూద్దాం. కార్పొరేషన్లో పరిస్థితి చూసుకుంటే అప్డేట్స్ వస్తున్నాయి, ఒక్క నిమిషం. కార్పొరేషన్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఎక్కడొక్కడ హంగ్ వస్తుందో అక్కడైతే ఈ అభ్యర్థులు శిబిరాలు కూడా జరుగుతున్నాయంట. ఓవరాల్గా కరీంనగర్లోను, నిజామాబాద్లోను బీజేపీకి కాస్త కనిపిస్తున్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకే హవా ఉంది కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి. సో మళ్ళీ 1 గంటలో ఇంకొక అప్డేట్ చెప్తానండి. ప్రస్తుతానికి ఇంకా కార్పొరేషన్ రిజల్ట్స్ అయితే పూర్తి స్థాయిలో రాలేదు. థ్యాంక్ యూ.